పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిశాయి. ఇందులో భాగంగా చివరి రోజున శనివారం మహిళా పురుష అభ్యర్థులు 204 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు పిఎంటి మరియు పిఈటి పరీక్షలు ఎచ్చెర్ల ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలన, బయోమెట్రిక్, ఇతర సాంకేతిక పరిజ్ఞాన పరికరాలతో పగడ్బందీగా జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించటం జరిగింది. చివరి రోజున మహిళలు, పురుష అభ్యర్థులు కలిసి 416 మంది హాజరు కావలసి ఉండగా ఇందులో 336 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 204 మంది మహిళా, పురుష అభ్యర్థులు తుది పరీక్షకు క్వాలిఫైడ్ అయ్యారు. వీరందరికీ ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ ఈవెంట్లను పగడ్బందీగా దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ సకాలంలో పూర్తి చేయటం జరిగింది. గైర్హాజరు, ఇతర కారణాల వల్ల హాజరు కాని అభ్యర్థులకు జిల్లా ఎస్పీ చివరి రోజున దేహదారుఢ్య పరీక్షలకు అవకాశం కల్పించారు.